గత ప్రభుత్వాల పాలనలో మోండా డివిజన్ శివాజీ నగర్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండేవన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కాంగ్రెస్ ప్రజా పాలనలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. మోండా డివిజన్ శివాజీ నగర్లో బస్తీవాసులతో కలిసి గల్లీ గల్లీల్లో పర్యటించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్తీలో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, కమిటీ హాల్, అంగన్వాడీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు స్థానికులు. సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఇల్లులు కడితే వాళ్ళకి పట్టాలు కావాలని మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ లేదు, అంగన్వాడీ కూడా కావాలని అడగడం అయింది. ఈ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉన్నదో అది ఒకటే ఫ్లోర్ ఉన్నది, పైన ఫ్లోర్ కూడా వేస్తే చాలామందికి ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది బస్తీవాసులు ఉన్నారు కాబట్టి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి ఫంక్షన్స్ చేసుకుంటే భారమయ్యే పరిస్థితి అని చెప్పారు. అది కూడా శాంక్షన్ చేస్తా, బడ్జెట్ శాంక్షన్ చేస్తా అని చెప్పడం అయింది. మీకు అందరికీ తెలుసు, మోండా డివిజన్లో ఉన్న ఎక్కువ మటుకు సమస్య సేవరేజ్ లైన్ సమస్యని, రోడ్డు సమస్యని ఎక్కువ. ఎందుకంటే ఆనాడు వేసిన పైప్ లైన్లతోటి అప్పుడు జనాభా తక్కువ ఉండే, వాళ్ళకి సరిపోతుండే. కానీ ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, ఇల్లులు కూడా ఎక్కువ మంది ఫ్లోర్స్ కూడా పెంచుకున్నారు కాబట్టి టెనెంట్స్ ఉన్నా కూడా ఆ నీళ్ళంతా ఇదే పైప్ లైన్లతోటి రావడం అనేక ఇబ్బందులకు గురై ఇప్పుడు ఎక్కడికి గుడికి వెళ్ళాలన్నా కూడా వారు ఈ నీళ్ళలో మురికి నీళ్ళ నుంచి వెళ్తున్నారని బాధ వ్యక్తం చేస్తున్నారు. కావున నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవడం జరిగింది, మరియు ఈ రోడ్డుకు సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఇద్దరికి ఎస్టిమేషన్ వేయమని చెప్పడం జరిగింది. మొత్తం మోండా డివిజన్లో ఉన్న ఈ సేవరేజ్ లైను ప్లస్ రోడ్డు సమస్య ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నేను బాధ్యత తీసుకొని